హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆందోళన చేశారు ఏఐవైఎఫ్ నేతలు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ పేరుతో అక్రమంగా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. జూన్ 2 వరకు ఇంటర్ క్లాసులు నిర్వహించొద్దని నిబంధన ఉన్నప్పటికీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారని ధర్నా చేశారు. క్లాసులను అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించారు విద్యార్థి నాయకులు. అలెన్ ఇన్స్టిట్యూట్పై చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నేతలు. मनीष को बुलाओ। నుంచి ఎట్లాంటి అధికారికంగా గుర్తింపు లేదు, అనధికారికంగా ఈ కళాశాల నడపబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకే భవంతిలో అలెన్ మరియు అక్షర జూనియర్ కాలేజ్ అనే ఒక అనధికార కాలేజు ఇట్లాంటి బోర్డు నుంచి కూడా వీళ్ళు కోడ్ తీసుకోకుండా యథేచ్ఛగా విద్యార్థుల నుంచి అడ్మిషన్ చేపడుతున్నారు. అడ్మిషన్ చేపట్టడమే కాకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క విద్యాశాఖ నియమాలకు విరుద్ధంగా నడుస్తుంటే ఈ జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎందుకు నిద్రమత్తులో ఉన్నారు? నిజంగా ఈరోజు అలెంట్ లాంటి విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి స్పష్టంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మమ్మల్ని తరగతులు నిర్వహించుకోమని. నిజంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ యూత్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.